పాయింట్‌ని టచ్ చేయడం. అందులో ఇంకోటేంటంటే మెయిను పాయింట్ టచ్ చేయడమే కాదు. అంటే దీన్ని స్క్రీన్ మీద చాలా జాగ్రత్తగా చూపించాలి. ఏదైనా అవును. కొంచెం అటు ఇటు అయినా మొత్తం ఆడియన్స్ పర్సెప్షన్ మారిపోతుంది. అంతే ఇది ఒక కత్తి మీద సాము లాంటి అవును. వ్యవహారం ఇది. అవును. నాకు చాలా ఇష్టం అలా. అప్పుడే కదా డైరెక్టర్ తాలూకు ఇది బయటకొచ్చేది. అప్పుడు ఆర్ఎక్స్ అవును. అనేటప్పుడు కూడా నేను అమ్మాయి క్యారెక్టరైజేషను లాస్ట్‌లో రివీల్ అయినప్పుడు కానివ్వండి, ఒక షాకింగ్ ట్రీట్మెంట్ షాకింగ్ లాగా ఉంటది లాస్ట్‌లో. ఇది కూడా ఎస్పెషల్లీ కొంతమంది లేడీస్‌కి చాలా బాగా నచ్చుతుంది. నేను చూపించిన 'మంగళవారంలో' అమ్మాయి క్యారెక్టరైజేషను హ్మ్. ఫీమేల్‌కి చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ వల్గారిటీ లేదు అసలు. ఎక్కడ ఇది చాలా నీట్‌గా ఉంది. ఆహ్, చాలామందికి తెలీదు ఇటువంటిది ఒకటి ఉంటుందని. అది ఫస్ట్ టైమ్ తెలుసుకున్నామని కానీ చెప్పడం ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. అంటే అసలు ఆ పాయింట్ మీరేదైతే హ్మ్. పాయల్ క్యారెక్టర్ తోటి టచ్ చేశారో, అసలు ఎక్కడన్నా దీనికేదన్నా ఉందా? ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఎక్కడన్నా చదువుకున్నదో, లేకపోతే ఏదన్నా ఉందా? లేతే ఉన్నాను. నాకు ఒక అమ్మాయి తెలుసు. ఓకే. తను కూడా డాక్టరే యాక్చువల్లీ. హుహు. షీ ఈజ్ నింఫోమానియాక్. ఓకే. యాహ్! నేనప్పుడు తను తను చాలా చెప్పింది నాకు. హ్మ్. వాటి నుంచి నేను చాలా తీసుకున్నాను. నేను గూగుల్‌లో చాలా సెర్చ్ చేశాను వీటి గురించి. హ్మ్. స్టోరీ రాసుకున్నప్పుడు ఒక జర్మన్ ఒక సైకాలజిస్ట్ చెప్పింది కూడా ఉంటుంది యూట్యూబ్‌లో. తను ఓకే. అవి ఇవన్నీ నేను చాలా రీసెర్చ్ చేసుకున్నానండి దీని మీద. ఓకే. ఇంకా నేను చాలా తక్కువ చూపించాను. ఇంకా హారిబుల్ ఉంది ఈ హ్మ్. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. అదే అంటే ఒక పురుషుడి స్పర్శ తగిలితే చాలు. అంటే తగిలితే అని కాదండి. హ్మ్. అంటే అది ఎలా ఉంటుందంటే నేను చదివిన దాన్ని బట్టి మనకి ఆకలి 4, 5 సార్లు రోజుకి ఎక్కువ ఆకలి అయినోడికి ఎలా అవుతుంది 4, 5 సార్లు తింటాడు. హ్మ్. అలాగే వాళ్ళకి కూడా ఓకే. 4, 5 టైమ్స్ వాళ్ళు అనుకున్నదంటే లేకపోతే వాళ్ళకి షివరింగ్ వచ్చి ఆ మేకలు శృంగారాన్ని కోరుకుంటారు. అవునండి. అవును. హ్మ్. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. మెయిన్ అయినా అది చిన్నదే కదా! మిగతాదంతా కూడా మూవీలో ఉన్నదంతా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి తీసుకెళ్ళిపోయాను నేను. అక్కడ కంప్లీట్ ఫైనల్లీ బయటకొచ్చేసరికి ఇదొక రివెంజ్ డ్రామా హ్మ్. సినిమా అయింది. ఆ కమర్షియాలిటీ ఉంటుంది. ట్విస్ట్‌లయితే షాక్ అవుతున్నారు అసలు ఆడియన్స్. అవును. మీరన్నట్టు అదే ఫస్ట్ హాఫ్‌లో అంటే హీరోయిన్ యొక్క క్యారెక్టర్‌ని ఒక చిన్నతనంలోనే చూపిచ్చారు. హ్మ్. ఆమె పెరిగి పెద్దయిన తర్వాత మనకు కనిపించేది ఎప్పుడు సెకండ్ హాఫ్‌లోనే. అవునవును. అది కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ టైప్‌లోనే చూపిచ్చారు మీరు. అవును. సో, దీన్ని ఇలా నిలబెట్టం అంటే మిగతా క్యారెక్టర్స్ తోటి ఫస్ట్ హాఫ్‌నంతా కూడా రన్ చేసి, హ్మ్. ఆ డైలాగ్స్ తోటి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి, హ్మ్. అలాగే ఆ గోడల మీద ఆ రాతలతోటి హ్మ్. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం. హ్మ్. దీన్ని నడపటం అంటే ఇప్పటిదాకా మనం చాలా సినిమాలు చూసుంటాం. ఈ తరహా సినిమా అంటే అస్సలు హీరో, హీరోయిన్ లేకుండా ఏదో 4, 5 మెయిన్ క్యారెక్టర్స్ తీసుకొని చేయడం అనేది ఉంది. హ్మ్. కానీ ఇందులో హీరోయిన్ ఉంది. అవును. కానీ ఆ హీరోయిన్ సెకండ్ హాఫ్‌లో అవును. రావటం. అవును. సో, ఈ ఈ తరహా ఒక కొత్త విధానంతోటి మీరు తీసినట్టుగా అందరూ హ్మ్. అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో, మీకు రిస్క్ అనిపించిందా యాహ్! మొదట్లో ఇలా డెఫినెట్‌లీ ఆ చేసేటప్పుడు? స్టోరీనే రిస్క్ అండి. ఇప్పుడు ఇదేనే కదా! అసలు ఎనీ మూవీ అసలు రిస్క్ అండి. పాయింట్ ఎట్ రిస్క్. అవును. అంటే హ్మ్. ఇందులో హీరో, హీరోయిన్ లేకుండా చేయడానికి అంటే నాకు స్టోరీ రాసుకున్నప్పుడు నాకు తెలుసు. అంటే నేను తీసినప్పుడు కానివ్వండి, మూవీ ఎలా రన్ అవ్వబోతుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సినిమాలో. ఆడియన్స్‌ని హీరో, హీరోయిన్‌లు లేకుండా కూడా ఫస్ట్ హాఫ్‌లో కూర్చోబెట్టడం ఎలా హ్మ్. అనేవి నేను కొన్ని కొన్ని అనుకున్నాను నేను ఎలా అని. సస్పెన్స్ ఉంటుంది ఫస్ట్ అవును. హాఫ్. హ్మ్. చైల్డ్‌హుడ్ ఎపిసోడ్ ఉంటుంది. 'గణగణ మోగలరా' సాంగ్ ఉంటుంది. అది ట్రాన్స్‌లోకి వెళ్ళామంటున్నారు చాలామంది. థియేటర్‌లో చూసి సాంగ్ ఉంటుంది. 'భాస్కర్' పాటలు గూడా ఇప్పుడు దాకా రాసిన పాటలని ఎప్పుడు రాయలే ఈ తరహా పాట. అవును. తను కూడా ఒక ఉంది. జాతర పాటన. ప్లస్ ఈ మర్డర్స్ ఒక మిస్టరీ ఉంది. హ్మ్. ఫస్ట్ హాఫ్ సో మెనీ క్యారెక్టర్స్, వాటి ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంది. చేజింగ్ ఉంది అవును. నైటు. అవును. సో ఇవన్నీ కూడా నాకు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ ఫంక్షన్ ఫైట్ హ్మ్. అవును. మెచ్యూర్డ్ ఫంక్షన్ ఫైట్ గురించి ఎంతమంది ఓ పక్క మాట్లాడుతున్నారంటే భోజనాలు చేస్తూ ఉంటారు. అసలు అంటే అదొక ఫన్ దాంట్లో గూడా. తీసుకెళ్ళాలి అనే ఉద్దేశమే. నేను ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలిగానని ఈరోజు ఆలోచిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే. నాకు హ్మ్. చాలామంది అసలు ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎవరు లేకుండా అలా చేయడం అనేది గ్రేట్ థింగ్ అని అంటున్నారు. వెరీ హ్యాపీ. అదే. సో, ఎప్పుడో 'ఆర్ఎక్స్ 100' తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి పాయలు మిమ్మల్ని హ్మ్. పదే పదే అడుగుతూ వచ్చానని చెప్పిందామె. హ్మ్. సినిమా రిలీజ్‌కి ముందు ఇంటర్వ్యూలో. I messaged him in between. మధ్యలో I messaged చేస్తా ఓకే. సార్ నాకు వన్ మోర్ ఆపర్చునిటీ కావాలి
అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రతి యాక్టర్స్ లైఫ్లో ఒకసారి వస్తుంది. నా లైఫ్లో ఈ ఆపర్చునిటీ దొరికింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. సో మొత్తానికి ఆమెకి మళ్ళీ ఈ టైప్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆమెను కూడా ఒక బోల్డ్ టైప్ క్యారెక్టర్లోనే చూపించారు. అంతకు మించినటువంటి ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక డేంజరస్ గేమ్ ఆడారు ఆమెతో మీరు. సో ఇది ఏమాత్రం ఆడడం కాదు, నాతో నేను కూడా ఆడుకున్నాను. సో అంటే ఈ క్యారెక్టర్కి వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అనుకున్నారా? అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు అదితిని కూడా అనుకున్నారని చెప్పేసి. లేదు, అదేం లేదని నేను చెప్తాను. అదితిని ఎప్పుడు అనుకోలేదు. అదితికి చెప్పాను నేను మహాసముద్రం జరుగుతున్నప్పుడు, నెక్స్ట్ నేను ఈ మూవీ చేయబోతున్నాను, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పి. ఓహో, అప్పుడు చెప్పారు. ఇప్పుడు మహాసముద్రం జరుగుతున్నప్పుడు చెప్పా తను నేను చేస్తాను అజయ్, అందుకని తర్వాత ఇప్పుడు తను అప్రోచ్ అవ్వలేదు. తన ఇంట్రెస్ట్ చూపించింది. ఈ మూవీ అనుకున్నప్పుడు చాలా మందిని నేను బాంబే ఒక న్యూ ఫేస్ నేను ఇంట్రడ్యూస్ చేద్దామా అనేది నాకు మైండ్లో థాట్ ఉంది. కానీ పాయల్ని ఎప్పుడు నేను అసలు అనుకోలే, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే తనని నేను ఇమాజిన్ చేయలేకపోయాను ఈ క్యారెక్టర్లో. ఓకే, అసలు నేను తను అసలు ఊహించలేదు. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ గురించి అది కాదండి, ఆ విలేజ్ నేటివిటీ, ఆ క్యారెక్టర్కి నేను తను ఊహించుకోలేదు. ఓకే, ఆ కొంచెం డార్కిష్ ఉన్న అమ్మాయి కావాలి, కలర్ తక్కువ ఉన్న అమ్మాయి కావాలి, చిన్న సింపతి ఉండాలి, ఆ ఫేస్లో ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఆడియన్స్ ఏడవాలి, ఆ ఇమేజ్ ఉండకూడదు. ఇవన్నీ నేను అనుకున్నా అసలు నేను పాయల్ని నేను అసలు మైండ్లోకి నేను అసలు తీసుకురాలేదు. సో చాలా మంది చూస్తున్నాను పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు ఇందులో. అంటే ఆడిషన్స్ చేశారా? చాలా మంది, నేను 40 మంది దాకా. అసలు ఒకళ్ళు కొత్త వాళ్ళని కదా తెలిసిన హీరోయిన్ కూడా. కొంతమంది భయపడ్డారు, అంటే కొంతమంది నేను ఎలా తీస్తానో తెలియదు కదా ఇప్పుడు వాళ్ళకి. సో ఆ టైంలో నాకు పాయలు ఇలా చూస్తున్నట్టుగా నేను చేస్తాను అనడం, నేను 2 days టైం అడిగా తన్ని. అడిగి అప్పుడు నేను తన్ని ఊహించుకోవడం మొదలు పెట్టాను స్టోరీలో, ఆ క్యారెక్టర్లో. అప్పుడు పాయలను పిలిచి నేను టెస్ట్ షూట్ చేస్తాను ఒకసారి అనేది, చిన్న లుక్ టెస్ట్ చేసాను, చిన్న టెస్ట్ షూట్ అవి చేసుకుని అప్పుడు ఓకే చేశాను. పాయల్ చేయడానికంటే తను ముందు నుంచి కూడా ఆర్ఎక్స్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ తను ఒప్పుకుని చేసింది ఆ రోజు. తనకి నా మీద నమ్మకం, అంటే అజయ్ తీసుకెళ్ళగలడు క్యారెక్టర్ని, తనకు తెలుసుగా నా గురించి అంతా. అజయ్కి తెలుసు, అజయ్ వల్గారిటీ షాట్ అనేది పెట్టాడు తన లైఫ్లో, కానీ క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో బాగా తెలుసు అజయ్కి అని చెప్పి తనకు నా మీద బాగా నమ్మకం. అందుకే నాకు మీరు ఏది చెప్తే చేస్తానని చెప్పి ఈరోజు అసలు పాయలకు వస్తున్న అప్రిషియేషన్ తన లైఫ్లో మళ్ళీ చెయ్యలేదు. అంటే ఇండియాలోనే ఎవడో ట్రై చేయలేని ఒక క్యారెక్టరైజేషన్ ట్రై చేసింది. అవును, తనకు ఆ పేరు ఎప్పటికీ నిలిచిపోయింది పాయల్కి. నిజానికి మీరు అన్నట్టు మీది డేంజరస్ గేమ్, ఆమెది డేంజరస్ గేమ్. సినిమా మాత్రం కొంచెం ఇదైనా కానీ ఆమెకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకుంది అని చెప్పి. సో ఇప్పుడు అది పేడ్ ఆఫ్ అన్నట్టుగా తన కష్టానికి తన ఎమోషన్ ఎంత ఎమోషనల్ అవుతుందంటే అంత ఎమోషనల్ అవుతా ఉంది ఈరోజు. ఇది అందరి వల్ల కాదు కదా, ఇటువంటి డార్క్ లైఫ్లు, డార్క్ క్యారెక్టర్స్ ఒప్పుకుని ఎవరు ఏ హీరోయిన్ చాలా తక్కువ మంది హీరోయిన్ చేస్తారు. అవును.